వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కష్టాలలో ఉన్నారు. ఓ పక్క అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉంటే, మరో పక్క సొంత ఇంట్లోనే కుంపటి మనం చూసాం. అన్నా చెల్లెళ్ల మధ్య వాగ్వాదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలోపేతం చేసే పనిని ఓవైపు చేస్తున్నారు. దీనికన్నా ముందు తన కుటుంబంలోని ఇబ్బందులను కూడా పరిష్కరించుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నారు అట. అయితే జగన్ సొంతింట అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఏర్పడ్డాయి. ఏకంగా వైఎస్ షర్మిల సొంత పార్టీనే పెట్టారు. తెలంగాణలో 3 ఏళ్ల పాటు పార్టీని కూడా నడిపారు. అంతేకాదు పాదయాత్ర కూడా చేశారు. ఎంతో వ్యయ ప్రయాసలు పడ్డారు. ఆ తర్వాత షర్మిల ఏపీకి షిఫ్ట్ అయి పీసీసీ చీఫ్ అయ్యారు. ఆమె పీసీసీ చీఫ్ అయిన తర్వాత నుంచి మొట్టమొదటిగా ఆమె గురి తన అన్న వైఎస్ జగనే. అన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పైనే. దాంతో 2000 ఎన్నికల్లో వైసీపీకి చేదు ఫలితాలు కూడా వచ్చాయి. షర్మిల వైసీపీకి ఎదురు నిలవడం వల్ల అటు జగన్ రాజకీయంగా నష్టపోయారు అంటూ ఉంటారు. మరోపక్క షర్మిల కూడా రాజకీయంగా తానేదైతే అనుకుందో అది సాధించలేకపోయారు కూడా. వైఎస్ఆర్ని అభిమానించేవారు, వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వారు కూడా ఈ విధంగా అన్నా చెల్లెళ్ళు విడిపోయి రాజకీయంగా కలహించుకోవడం వల్ల ఎవరికీ లాభం లేదు అని నచ్చచెప్పే ప్రయత్నాలు కూడా ఎన్నో చేశారు. కానీ అవేమీ ఫలించలేదు. ఇటు బెంగళూరులో అటు లోటస్ పాండ్లో 2 వైపులా కూడా వైఎస్ఆర్ సన్నిహితులు తిరిగి మరి అన్నా చెల్లెళ్ల మధ్య ఒక రాజీని కుదిర్చే ప్రయత్నం అయితే చేశారు. కలిసి ఉంటేనే కలదు సుఖం అని వాళ్ళిద్దరికీ కూడా చెబుతూనే ఉన్నారట. ఒకవేళ మీరు కలిసి లేకపోయినా పర్వాలేదు, కలహించుకోవద్దు అని వైఎస్ఆర్ అభిమానులు ఇద్దరికి నచ్చచెప్పే ప్రయత్నాలు కూడా చేశారంట. మీరు కనుక ఈ విధంగానే ఇద్దరూ కలహించుకుంటే ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే షర్మిల కావచ్చు, ఇద్దరూ కూడా రాజకీయంగా గెలవలేరు అని హితవు పలికినట్లుగా సమాచారం అయితే అందుతుంది. అందుకేనేమో గత నెల 21న జరిగిన జగన్ బర్త్డే సందర్భంగా షర్మిల తన అన్నను గ్రీట్ చేశారు. అందుకు బదులుగా షర్మిలమ్మ అని జగన్ ఇంతకుముందు మాదిరిగా ఆప్యాయానురాగాలను కూడా చూపించారట. ఈ క్రమంలోనే క్రిస్మస్ వేళ జగన్ ఇంటికి షర్మిల కుమారుడు, జగన్ మేనల్లుడు అయిన రాజారెడ్డి వచ్చి సందడి కూడా చేశారంట. మొత్తానికైతే ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందేమో అనిపిస్తుందట. ఇక వైసీపీ సీనియర్ నేతలు కూడా అంతా ఇదే కోరుకుంటున్నారంట. కొన్నాళ్ల క్రితం కడప జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత సతీష్ రెడ్డి కూడా ఇదే విషయం మీద మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ళు కలవచ్చేమో అని కూడా మాట్లాడారు. ఇక ఆఫ్ ది రికార్డుగా చాలామంది వైసీపీ నేతలు కూడా ఈ విషయంలో అంతా మంచే జరుగుతుంది అని అభిప్రాయపడుతున్నారట. ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్ త్వరలో జిల్లాల పర్యటనలు, ఆ మీదట పాదయాత్ర చేయాలి అనుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఒకెత్తైతే వాటికంటే ముందే ఇంటి నుంచి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. 2024 ఎన్నికల అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకుంటే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో మేలు జరుగుతుంది అని అధినాయకత్వం కూడా భావిస్తోందట. మరి చూడాలి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో.